హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే చిట్టి చేపల పులుసు అండి. చేప చెదరకుండా చిన్న చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తానండి. ఇలాంటి చిన్న చిన్న చేపల చారే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తయారు చేసుకోవడానికి మొదటగా మిక్సీ జార్ తీసుకొని దానిలో టమాటాలు వేసుకోవాలండి. తర్వాత అల్లం వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అదే చేతితో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలండి. అదే చేతితో 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం దేనిలో అయితే చేపల చారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత మనకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2-3 వెల్లుల్లిపాయలు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మరొకసారి కలుపుకొని తాలింపు వేగిన తర్వాత ఇంతకుముందు కడిగి పెట్టుకున్న చిన్న చిన్న చేపలను తాలింపులో వేసుకోవాలండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా తాలింపులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఈ చేపలు అలా వదిలేయాలండి. అప్పుడు ఒక పక్కన కొద్దిగా మగ్గుతాయి. తర్వాత ఈ చేపలను కుదుపుకోవాలండి. కుదుపడమే చేయాలండి, గరిటె పెట్టి కలపకూడదు. అలా గరిటె పెట్టి కదిపాము అంటే అవి విడిపోతాయి. ఎంతసేపు అయితే ఈ విధంగా మగ్గించుకుంటామో అంతసేపు మనం కుదుపుకోవడమే చేయాలండి, గరిటె పెట్టి కదపకూడదు. మనము చింతపండు పులుసు వేసిన తర్వాత నుంచి మనం గరిటె పెట్టి కలుపుకోవచ్చండి. అంతవరకు మనం కుదుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ చేపలను అయితే కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకొని మగ్గించుకుంటూ కుదుపుకోవాలి. ఈ విధంగా 2-3 టైమ్స్ అయితే స్టవ్ మీద పెట్టుకొని మగ్గించుకుంటూ కుదుపుకోవడం అలా చేసుకోవాలండి. చేపలు 2 పక్కల మగ్గాయి అని అనిపించినప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా జ్యూస్ని వేసుకోవాలండి. ఈ విధంగా టమాటా జ్యూస్ వేసుకున్న తర్వాత మనం మొత్తాన్ని ఒకసారి మళ్ళా కుదుపుకోవాలండి. ఈ టమాటా జ్యూసు ఈ చేప 2 కలిసేటట్లు కుదుపుకోవాలండి. పెద్ద చేప ముక్కలైనా చిన్న చేపలైనా ఏవైనా సరే చెదరకుండా వండుకోవాలి అంటే మనం ఇలా కుదుపుకోవాలండి. ఇలా కుదుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ సాల్ట్, పసుపు అనేది ఇప్పుడైనా వేసుకోవచ్చండి. లేదు అంటే ఇందాక ఫస్ట్ మనం చేపలను వేయించుకున్నాం కదండి, మగ్గించుకున్నాము, అప్పుడైనా వేసుకొని చేపలను మగ్గించుకోవచ్చండి. మీ ఇష్టమండి, ఎప్పుడైనా వేసుకోవచ్చు. మీరు మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా కుదుపుకుంటూ టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఈ చేపలను మగ్గించుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఇలా చిన్న చేపలను వండటం ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. చేపలు మగ్గే లోపల చింతపండు పులుసును తీసుకొని ఉంచుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో వేసుకోవాలండి. మనకి ఎంత చారు కావాలి అనుకుంటున్నామో అంత చారును వేసుకోవాలండి. ఈ విధంగా చారు వేసుకున్న తర్వాత మనం గరిటె పెట్టి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకోవచ్చండి, ఏం కాదండి. ఈ విధంగా చారు వేసుకున్న తర్వాత చారు కెరలడానికి వచ్చినంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. వన్స్ కెళ్ళిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి చారుని. ఇప్పుడు ఈ చారులో ఇందాక మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసుకున్నాం కదండి. ఆ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మరి కొంచెం వేసుకోండి. నాకు ఇక్కడ సరిపోలేదు కాబట్టి ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత కారం వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని బాగా కెరలనివ్వండి. చేపల చారైనా మామూలు చారైనా ఏ చారైనా సరే ఎంత బాగా కెలితే అంత టేస్ట్ వస్తుందండి. అందుకే బాగా కెరలనివ్వాలండి.
చేపలు విడిపోతాయి అనే భయం ఏమీ అవసరం లేదండి. ఒకసారి మనం చింతపండు పులుపు వేసిన తర్వాత చేప చెదరదండి. ఇలా కెలుతున్నప్పుడే పచ్చి కరివేపాకు కొంచెం వేసుకోండి. తర్వాత మెంతి పొడి ఉంటే వేసుకోండి. మెంతి పొడి అనేది కొంచెం వేసుకోండి, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి అవేమీ అవసరం లేదండి. ఎందుకంటే ఇందాక మనం టమాటా మిక్సీ పట్టుకున్నప్పుడే మనం జీలకర్ర, ధనియాలు వేసుకున్నాం కదండి, అవే సరిపోతాయి. ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల పులుపు ఎక్కువైనా సెట్ అవుతుందండి. అదే కాకుండా ఈ చేపల చారుకు ఈ బెల్లం వేయడం వల్ల మరి కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా 2 or 3 hours అలా విడిచిపెట్టేయాలండి. దీని మీద కొంచెం గాలి తగిలేటట్లు మూత పెట్టుకొని 2-3 hours అలా విడిచిపెట్టేసి తర్వాత తినాలండి. అప్పుడే చేపల చారు అనేది బాగుంటుందండి. ఎప్పుడైనా మనం తినడానికి 2-3 గంటల ముందు చేపల చారు చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చేప అనేది చెదరకుండా ఎంత బాగా వచ్చాయో. చిన్న చేప నుండి పెద్ద చేప వరకు అన్ని చేపలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అలాగే ఉన్నాయండి. Thank you for watching this video. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.